హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు కోడిగుడ్డు బెండకాయ ఎండ్రాయిల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాం. ఇవి ఒలిచేద్దాం. ఇలా కొంచెం చల్లారాక ఒలిసి పక్కన పెట్టేసుకోండి. చూసారా, ఇలా ఒలుసుకుంటున్నాం కదా. పక్కన పెట్టేసుకుని కొంచెం చింతపండు, అంటే పులుసుకు సరిపడా చింతపండు, బెండకాయలు ఇలా కట్ చేశాను పులుసుకి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. తర్వాత చింతపండు ముందుగా 2-3 సార్లు కడిగి వాటర్ పోసి నానబెట్టేసుకోండి. ఇలా కడాయి పెట్టుకుని ముందు కొంచెం పసుపు వేసుకుందాం, ఆయిల్ వేసి హీట్ అయ్యాక. ఎగ్స్ ఎప్పుడు కూడా ఇలాగా ముందు పసుపు వేసి వేయించుకోవాలండి. కర్రీకి, దేనికైనా, పులుసుకైనా కర్రీకైనా. అలాగే డైరెక్ట్గా వేస్తే బాగుండవు. ఇలా వేయించి వేసుకుంటే పులుసులో చాలా బాగుంటాయి. ఎగ్స్ ఒలిచేసి ఘాట్లు పెట్టుకుని ఇలా పులుసులో వేసుకోవడం వల్ల ఆ పులుసు అంతా పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రెడ్గా వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారా, ఇలా వేగుతున్నాయి కదా. పసుపు వేయడం వల్ల అంటుకోకుండా వచ్చేస్తాయండి ఎగ్స్. ఇలా వేయించుకోవాలి. ఇలా రెడ్గా వేగేదాకా వేయించుకోవాలి. చూసారా, ఇలా వేగినాయి కదా. వీటిని ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం. ఇలా వేగితే సరిపోతాయండి. బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎండ్రాయిలు తీసుకున్నాం కదా, వీటిని శుభ్రంగా హాట్ వాటర్లో వేసి బాగా కడుక్కోవాలంటే చాలా ఇసుక ఉంటుంది. చాలా ఒక 5-6 సార్లు కడుక్కోవాలి. బాగా కడిగేసాను నేను. కడిగిన తర్వాత బాగా పిండి ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇలా పిండేసి వేసుకోండి, వాటర్ ఉంటాయి. చాలా ఇసుక ఉంటుందండి ఇందులో. హాట్ వాటర్లో వేయడం వల్ల ఇసుక అంతా పోతుంది. ఇలా గట్టిగా పిండి వేసేసుకుని వేయించుకుందాం. ఇవి కూడా రెడ్గా అయ్యేదాకా వేయించుకోవాలి. ఏమాత్రం పచ్చిగా తీసేసినా బాగుండదండి అసలు పులుసు. టైం పడుతుంది కొంచెం, ఒక 10 మినిట్స్. ఇలా రెడ్గా అయ్యేదాకా వేయించుకుందాం. వేయించేసుకుని అదే బౌల్లో తీసేసుకుందాం. ఇందాక ఎగ్స్ తీసుకున్నాం కదా, అదే బౌల్లో వేసేసుకుందాం. ఇలా అన్నీ తీసేసుకుందాం. చూసారా ఎంత రెడ్గా వేగినాయో, క్రంచీగా. పులుసులో వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి పులుసు. ఇలా వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముందు, అవి వేసి వేయించుకుందాం. పులుసు కాబట్టి ఎక్కువ ఆనియన్స్ పట్టవండి, కొంచెమే సరిపోతాయి. ఒక చిన్న సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను నేను. ఇలా వేసి కొంచెం మగ్గితే సరిపోతాయండి. ఆనియన్స్ ఎక్కువ ఓవర్ కుక్ కావాల్సిన అవసరం లేదు పులుసులోకి. మన మిగిలిన టమాటా కర్రీ ఇట్లకి అయినట్టు అవ్వకూడదండి. కొంచెం ఇలా వేగితే సరిపోతాయి. కొంచెం పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కొంచెం ఎక్కువే తీసుకున్నాను నేను. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం. ఇవి కూడా వేసి వేయించుకుందాం, కొంచెం మగ్గించుకుందాం. బెండకాయ ముక్కలు కూడా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, పులుసులు ఉడికిపోతాయి కదా. ఇలా కొంచెం ఒకసారి కలిపేసుకుని ఇవన్నీ కారం, ఉప్పు అన్నీ వేసేసుకుందాం సరిపడా. చూసారా, సరిపడగా కారం. పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. కారం, పసుపు ఆల్రెడీ వేసాం కదా ఇందాక. సరిపడా ఉప్పు, నేను కల్లుప్పు తీసుకున్నాను. మామూలుగా కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. పులుసుల్లోకైనా సాంబార్లోకైనా కల్లుప్పు వేసుకుంటే బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపేసుకుందాం. ఇలా కొంచెం ఆయిల్లో బెండకాయలు ఫ్రై అయితే సరిపోద్ది, ఎక్కువ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. ఆ పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిసిలా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టి ఒక 10 మినిట్స్ కొంచెం మగ్గితే సరిపోద్దండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు.
చూడండి ఇలా ఇలా మగ్గితే చాలు. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండ్రాయిలు, కోడిగుడ్లు, అవి వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకుని ఇంకా చింతపండు పులుసు వేసేసుకోవడమే అండి. ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది బాగా పిసికేసి పులుసు తీసుకుందాం ఒక గిన్నెలోకి. ఇలా తీసుకున్నాం కదండి, ఇందులోనే కొంచెం వాటర్ పోసుకొని మొత్తం ఇలా మళ్ళీ ఆ చింతపండులో ఇంకా గుజ్జు ఉంటుంది కదా, ఇలా వేసేసుకుందాం. ఇంకా చాలా పులుసు వస్తుంది కదా. అందులోనే కొంచెం ఒక గ్లాసు వాటర్ పోసాను నేను ఆ పులుసులో. మొత్తం కలిపి వేసేసుకుందాం ఇందులో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మనకు జలుబు చేసినప్పుడు కానీ, నోరు బాగాలేనప్పుడు కానీ పులుసు చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 15 మినిట్స్ అన్న ఉడకాలి. ఒకసారి మూత తీసి చూసి కలిపి చూద్దాం. చూసారా, ఇంకా చాలా ఉడకాలి ఇది. బెండకాయ ముక్క ఉడికితే సరిపోద్ది, కొంచెం పులుసు కూడా దగ్గరికి రావాలి కదా. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి ఉడుకుతుంది కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి తీసి చూద్దాం. తీసి కొంచెం బెల్లం వేసుకుందామండి, పులుసు కదా, ఆ పులుపు బ్యాలెన్స్ అవుద్ది. పులుసు ఎప్పుడైనా బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది, ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. ఒకసారి మీరు ఎప్పుడూ వేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి. చూడండి చిక్కబడింది కదా పులుసు. కొత్తిమీర వేసుకుందాం చివరగా. అంతేనండి, ఎంతో టేస్టీగా బెండకాయ ఎండ్రాయిలు కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. చూసారా, సూపర్గా ఉంది కదా. వేడి వేడి రైస్లోకి వేసుకుని తింటే ఇంక మాటలు లేవండి, చాలా బాగుంటుంది పులుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.